తిరుమల లడ్డు కల్తీ అంశంపై ఫిబ్రవరి 26న శాసన మండలిలో చర్చ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే సభలో వైసీపీ ప్రతినిధులు సభను సజావుగా సాగనీయకుండా అడ్డుకోవడంతో ఆ రోజు చర్చను అర్ధాంతరంగా నిలిపివేసిందని వచ్చిందని శాసన మండలి సభ్యులు నాగబాబు అన్నారు. దీంతో ప్రజలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంపై సభలో మాట్లాడాల్సిన అవకాశం కోల్పోయామని పేర్కొన్నారు. శాసన మండలి అధ్యక్షుల గౌరవాన్ని కాపాడుతూ అధ్యక్ష అని సభలో ప్రస్తావించాల్సిన అవసరం, ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని భావించానని తెలిపారు. అందుకే అదే అంశాన్ని ఈ వీడియో రూపంలో మేము ఎందుకు తీసుకువస్తున్నానని నాగబాబు పేర్కొన్నారు. ఏ ఒక్కరిని బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మనసైన గాయపడితే దయచేసి క్షమించాలని శాసన మండలి సభ్యులు నాగబాబు కోరారు. సభని సజావుగా జరగనివ్వకుండా డిస్కషన్ అర్ధంతరంగా ఆపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ మాట్లాడటానికి నాకు అవకాశం లేదు. కానీ ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చి, ఆ రోజు నేను మాట్లాడదాం అనుకున్న విషయాన్ని మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నాకుంది. శాసనమండలి అధ్యక్షుల వారిని సంబోధిస్తూ అధ్యక్ష అంటూ ఈ మాటలను మాట్లాడాల్సింది కుదరలేదు. అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయటంలో ఎవరిని హర్ట్ చేయాలని కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ నా ఉద్దేశం లేదు. ఒకవేళ ఎవరైనా సరే ఏదైనా మీ మనసులో గాయపడితేనో లేకపోతే మీ మనసులు బాధపడితేనో నన్ను క్షమించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. లడ్డు కల్తీ జరిగిందా? నెయ్యి కల్తీ జరిగిందా? దర్శనం టికెట్ ద్వారా డబ్బులు దోచుకున్నారా? ఇంకా ఇతర మార్గాల ద్వారా ఆ దేవదేవుడి సొమ్ములు అపహరించారా? ఇవేవి మాట్లాడటానికి నేను రాలేదు. జరగకూడని అపచారం జరిగిపోయింది. అది హిందూ ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. దాని గురించి కూడా మాట్లాడటానికి నేను రాలేదు. కర్మ గురించి కొన్ని మాటలు మాట్లాడాలనిపించింది. భారతదేశం కర్మభూమి. ఈ కర్మభూమిలో అనేక రకాల మతాలు, కులాలు, జాతులుగా ఏర్పడి ఉన్నప్పటికీ అంతిమంగా అందరూ భారత సంతతి, హిందువుల సంతతి. మనమంతా హిందూ మత మూలాల నుంచి వచ్చిన వారమే. అనేక కారణాల వల్ల రకరకాల మతాలను స్వీకరిస్తున్నప్పటికీ మనందరి నరనరానా జీర్ణించుకున్నది హిందూ ధర్మం మాత్రమే. ఏ మతస్థుడైనా ఏ వ్యక్తులైనా కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిందే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్ లా చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, ఇది సైన్స్ కూడా. ఏ గింజ నాటితే ఆ పండే కోస్తాం. విత్తనాలు వృక్షాలుగా ఎదుగుతాయి అనేది సైన్స్ అయితే కర్మ కూడా సైన్సే. కాదు, అందులో దైవత్వం దాగి ఉంది అంటే కర్మ కూడా దైవత్వమే. కర్మ సిద్ధాంతానికి విశ్వవ్యాప్తంగా అనేక మంది ఏదో ఒక విధమైన డెఫినేషన్ ఇచ్చిన వారే. మంచి పనులు చేస్తే కుటుంబానికి, మనకి, పిల్లలకి కూడా మంచి జరుగుతుంది. తప్పు చేస్తే పిల్లలకి, కుటుంబానికి, మనకు కూడా మంచిది కాదు. కర్మ హ్యాస్ నో మెను. యూ గెట్ సర్వ్డ్ వాట్ యూ డిజర్వ్. ఈవెన్చువల్లీ ఎవ్రీబడి విల్ హ్యావ్ టు ఫేస్ ద కర్మ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. దైవద్రోహం చేయటం అన్నిటికన్నా చెడు కర్మ. ఒకవేళ దేవుడితో పెట్టుకుంటే దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ మాత్రం ఎవరినీ క్షమించదు. కర్మ అనేది కంటికి కనిపించిన ఒక శక్తి. ఈవెన్ గాడ్ హ్యాస్ టు ఫేస్ ఇట్. భగవంతుడు కూడా మానవ జన్మెత్తితే కర్మను అనుభవించాల్సిందే. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీకృష్ణ